కార్యకర్తగా పనిచేశాను. నేను 1982 పార్టీ పెడితే 88లో పూర్తిగా భూమికర్తగా పార్టీలో రావడం, 88 నుంచి ఈ రోజు వరకు కార్యకర్త నుంచి ఈ స్టేజ్కి రావడం. ఇవాళ నా ఆధ్వర్యంలో కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేయడానికి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే నేను చాలా గర్వపడుతున్నాను. అందరూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఆ రోజు సాయంత్రం వాళ్ళందరితోటి కలిసి ప్రజలతోటి అలాగే వార్డులో ఉన్న కమిటీతో కలిసి సమస్యలన్నీ పరిష్కరించడానికి కార్యక్రమం తీసుకున్నారు. అలాగే షెడ్యూల్ నెల రోజు షెడ్యూల్ మాత్రం విడుదల చేస్తున్నాం. 12వ తారీఖు స్టార్ట్ అయ్యి ఈ షెడ్యూల్లోనూ మొదటి వారం 1, 2 వార్డులు, 21, 22, 23 వార్డులు, వారానికి 2 పర్యాయాల కింద 1, 2 వార్డులు ఒకసారి ఒక రోజు, 21, 22, 23 ఒక రోజు పెట్టడం జరుగుతుంది. అలాగే రెండో వారం వచ్చి షెడ్యూల్ వచ్చి 38, 40 వార్డులు, అలాగే 45, 46 వార్డులు. మూడో వారం వచ్చి 47, 44 వార్డులు, అలాగే 14, 15 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. నాలుగో వారం వచ్చి 48, 49 వార్డులు, 24, 25 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో ఈ వార్డులు కాకుండా ఇంచుమించుగా 17 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. 17 వార్డులు కాకుండా నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ కూడా 3 రోజుల ముందుగా అక్కడున్న ప్రజలకి ఆ కమిటీకి తెలియపరిచి వెళ్ళి ఆ 3 రోజుల ముందులో ఏదైతే దిగువ తరగతి ఎస్సీ ఎస్టీలు కానీ లోపడిన ప్రాంతాల్లోనూ వాళ్ళ ఇళ్ళలో ఎమ్మెల్యే గారు ఒక ఇంట్లో ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ ఆర్డర్ చేసి అక్కడే పడుకొని ఆ చుట్టుపక్కల ప్రజలతో ఆ ఇంట్లో వాళ్ళతో ఆ చుట్టుపక్కల నివాసం ఉన్న వాళ్ళతో అందరితో కూడా సమస్యలన్నీ పరిష్కారానికి మాట్లాడి మనసులో ఉదయం లేచి ఆయన శానిటేషన్ కానీ లేకపోతే వాటర్ స్పెషాలిటీ కానీ అలాగే ఇంకా దగ్గర వ్యాపారస్తులు ఉంటే వ్యాపారస్తుల సమస్యల మీద కానీ చిరు వ్యాపారస్తుల సమస్యల మీద కానీ ఈ బడిలో కార్పొరేషన్ వస్తుంది మమ్మల్ని ఏం చేస్తారు భయభ్రాంతులతో ఉన్నారు చిరు వ్యాపారస్తులు వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని